Hi, I'm Dr. Murali Krishna Naginla, consultant pediatric surgeon and pediatric urologist at Shravani Hospital, Madhapur. I did my MCH and from the AIMS New Delhi, and I'm practicing as the consultant pediatric surgeon and laparoscopic surgeon specifically in children and neonates at Shravani Hospitals. ఈరోజు మనము డిస్కసింగ్ అబౌట్ టాపిక్ ఆన్ హైపోస్పెడియాస్. ఎందుకంటే ఇది చాలా కామన్గా ఉంది, చాలా కామన్గా మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. అండ్ దాని హైపోస్పెడియాస్ గురించి అంత అవేర్నెస్ కూడా ఎక్కువ ఉండట్లేదు. సో లాట్ ఆఫ్ చిల్డ్రన్కి హైపోస్పెడియాస్ అంటే ఏంటంటే యూరినరీ ఓపెనింగ్ నార్మల్గా ఉండాల్సిన పొజిషన్ కన్నా కింద ఉంటాడు. ఆ విధంగా ఉండడం వల్ల ఏమవుతుంటే పెనైల్ ఆర్కిటెక్చర్ అనేది కూడా కాస్త వంకరగా ఉండడం కానీ అబ్నార్మల్గా కనిపించడం కానీ జరుగుతుంది. లాట్ ఆఫ్ కన్సర్న్స్ అనేటువంటి పేరెంట్స్గా పర్టికులర్గా ఉండడం ఉంటుంది. సో ఆ కన్సర్న్స్ అన్నిటినీ వాటిని ఎలా చూడాలి, ఎలా ట్రీట్ చేయాలి అనే వాటి గురించి మనం going to discuss today. సో హైపోస్పెడియాస్లో ఏమవుతుంటే విల్ కేటగరైజ్ ఇట్ ఇంటూ ద 2 types of హైపోస్పెడియాస్, మైల్డ్ అనే రకంగా లేకుంటే సివియర్ కానీ. మైల్డర్ అంటే ఏమవుతుందంటే మన సైడ్ నుండి చూసినప్పుడు ఎరెక్టెడ్ పెనిస్లో చూసినప్పుడు జస్ట్ కొద్దిగా బెంట్ ఉన్నప్పుడు మనము దాన్ని మైల్డర్ వెరైటీ అంటాం. ఆర్ అదర్వైజ్ ఏమవుతుందంటే ఇంకొక వర్షన్లో వచ్చేసేసి యూరినరీ ఓపెనింగ్ కూడా పైన ఉంటుంది అలాంగ్ విత్ స్ట్రైట్ పెనిస్ ఉన్నప్పుడు కూడా మనం మైల్డర్ వెరైటీ కేటగరైజ్ చేస్తాం. సివియర్ ఎప్పుడు చెప్తామంటే ఎక్కువ వంకర ఉన్నప్పుడు, ఎక్కువ అంటే సైడ్ నుంచి చూసి ఎరెక్టెడ్ పెనిస్లో చాలా బెంట్ ఉన్నప్పుడు మనము దాన్ని సివియర్ వెరైటీ అంటాము. అదర్వైజ్ మనకి యూరినరీ ఓపెనింగ్ చాలా కిందకు ఉన్నప్పుడు మనం దాన్ని సివియర్ హైపోస్పెడియాస్ అంటాం అన్నమాట. The difference between both the milder and severe hypospadias ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ సర్జరీ అనేది ఇంపార్టెంట్ అక్కడ మనకి. సో మైల్డర్ ఉన్న హైపోస్పెడియాస్లో ఏముందంటే వీ నీడ్ గో బై ఓన్లీ సింగిల్ స్టేజ్లోనే మనం ఆపరేట్ చేయగలుగుతాం. అండ్ సింగిల్ స్టేజ్లో వీ హ్యాస్ టు ఏమేమి అడ్రస్ చేస్తామంటే యూరినరీ ఓపెనింగ్ దగ్గర నుండి ఆ ప్రాపర్గా టిప్ వరకు మనం యూరినరీ రీకన్స్ట్రక్షన్ చేస్తాం. అంటే యూరత్రాని ఆర్టిఫిషియల్గా తయారు చేస్తాం. తయారు చేసే స్కిన్ కూడా పైన ఎక్సెస్ స్కిన్ ఉంటుంది. ఆ స్కిన్నే మనము యూస్ చేసుకునేసి యూరిన్ ట్యూబ్ తయారు చేస్తాం అన్నమాట టిప్ వరకు. దాంతోపాటు ఆ గ్లాన్స్ని రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ ఆ పెనిస్ రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే నార్మల్గా సర్జరీ అయిపోయిన తర్వాత సర్కంసైజ్ చేసిన పెనిస్ ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది. సో వెన్ ద చిల్డ్రన్ గ్రోస్ అబౌట్ తర్వాత ఫ్యూచర్లో అడల్ట్గా అయినప్పుడు దే విల్ హ్యావ్ ఫీలింగ్ దట్ ద పెనిస్ ఇస్ ఓన్లీ సర్కంసైజ్ లాగే అనిపిస్తుంది కానీ ఇంకేమీ ఆపరేట్ అయిన విధంగా అనిపించదు వాళ్ళకి. అండ్ సెకండ్ సివియర్ టైప్ ఆఫ్ హైపోస్పెడియాస్లో ఏమవుతుందంటే బెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వెన్ యూ కరెక్ట్ ద బెంట్ స్ట్రైట్ పెనిస్ మనం స్ట్రైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ యూరిన్ ఓపెనింగ్ అనేది చాలా కిందకు ఉంటుంది. సో అందువల్ల ఏమవుతుందంటే యూరినరీ ట్యూబ్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా లెంత్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సింగిల్ టైంలో చేయడం అనేది మనకి అంత ఈజీగా అయ్యే ప్రాసెస్ కాదు. అండ్ ఇట్ హ్యావ్ ద వెరీ లెస్ సక్సెస్ రేట్ ఉంటుంది. అందువల్ల వీ అడాప్ట్ ఫర్ ద 2 stage ప్రొసీజర్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ స్టేజ్లో వాటిలో ఏం చేస్తాము అంటే మనము పెనిస్ స్ట్రైట్ చేస్తాము, దట్ ఈస్ కాల్డ్ అస్ కార్డిక్ కరెక్షన్. తర్వాత ఏం చేస్తామంటే పైన ఎక్సెస్ స్కిన్ తీసుకొచ్చి కింద వైపు కూడా మనము గ్రాఫ్ట్ చేస్తామన్నమాట. ఇట్స్ కాల్డ్ ద బయర్స్ ఫ్లాప్స్. ఆ ఫ్లాప్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ ఒక స్కిన్ ఫ్లాప్ లాగా ఉండిపోతుంది. అండ్ ఇట్ విల్ డెవలప్ ద కొత్తగా బ్లడ్ వెల్స్ అన్నీ కూడా పెనిస్ నుండి తయారవుతాయి అనమాట. సో ఇట్ విల్ డెవలప్ దిస్ ఇండిపెండెంట్ వాస్కులర్ సప్లై. సో మనము సెకండ్ స్టేజ్ విల్ పర్ఫార్మ్ ఆఫ్టర్ 10 to 12 months తర్వాత మనం పర్ఫార్మ్ చేస్తాము. దాంట్లో మనం యూరినరీ ట్యూబ్ రీకన్స్ట్రక్షన్ చేయడం కానీ అండ్ గ్లాన్స్ ప్లాస్టిక్ చేయడం కానీ ఆర్థోప్లాస్టిక్ చేయడం కానీ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో కూడా మనకి సర్జరీ అయిపోయిన తర్వాత ఇట్ విల్ అపియర్ లైక్ ఏ సర్కంసైజ్డ్ పెనిస్ వేర్ ద పాస్ యూరిన్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ద పెనిస్ అనమాట. రెండింటిలో డిఫరెన్స్ ఏముందంటే మైల్డ్ అండ్ సివియారిటీలో నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ సర్జరీ అనేది ఒకటే డిఫరెన్స్గా ఉంటుంది. దాని రెండింటిలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే మనకి రిజల్ట్స్ ఉంటాయి. మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించకపోవచ్చు. రేర్ వెరైటీ టైప్స్ ఆఫ్ కాల్డ్ యాజ్ డిఎస్జీ అనే కేటగిరీ ఉంటుంది. అది చాలా రేర్గా ఉంటుంది. వేర్ చైల్డ్ హ్యావ్ ద వన్ సైడ్ అన్డిసెంట్ టెస్టిస్ ఉండడం కానీ లేదు బైలేటరల్ అన్డిసెంట్ టెస్టిస్ కానీ సివియర్ వెరైటీ ఆఫ్ హైపోస్పెడియాస్ ఉండడం కానీ అంటే పెరీనియల్ టైప్లో ఉండడం కానీ వీటన్నిటికీ మాత్రము మనకి ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. బై క్యారోటైపింగ్ కానీ అల్ట్రాసౌండ్ చేయడం వల్ల కూడా వాటిని మనము ఫర్దర్ ఎవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు రీకన్స్ట్రక్షన్కి మనము తీసుకుంటాం అనమాట. నార్మల్ ఇప్పుడున్న కన్సర్న్స్ ఏంటంటే వెన్ ఇస్ ద టైమ్ ఫర్ సర్జరీ. ఈ చిల్డ్రన్లో ఎప్పుడు మనం సర్జరీ చేయాలని అనుకుంటే ఐడియల్ ఏజ్ ఫర్ సర్జరీ ఈజ్ ద 1 year. ఎందుకు 1 year మనం చూస్తామంటే 6 months ఆఫ్ ఏజ్ వరకు టెస్టోస్టెరాన్ ఒక హార్మోనల్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇట్ క్యాన్ క్యారీడ్ అప్ టు ద 1 year. 1 year తర్వాత మనకి హార్మోనల్ ఎఫెక్ట్ అనేది గ్రాడ్యువల్గా వీన్ ఆఫ్ అవుతూ వస్తుంది. సో మనకి నెక్స్ట్ హార్మోనల్ సర్జ్ వచ్చేది ఎప్పుడు వస్తుందంటే 14 to 18 years ప్యూబర్టీ టైంలో వస్తుంది.
ఆ టైంలో ఏమవుతుందంటే పెన్నిల్ ఆర్కిటెక్చర్ కానీ అప్పుడు రీకన్స్ట్రక్ట్ చేయాలన్నప్పుడు ఎలక్షన్స్ వల్ల కానీ మనకి ఇబ్బంది కలగచ్చు. సో ద క్వాలిటీ ఆఫ్ స్కిన్ ఈజ్ బెటర్ అట్ ద 1 year of age దెన్ ద 14 to 18 years of age. సో మనకి 1 year of age అప్పుడు మనము బెటర్గా ఉంటుందన్నమాట. హ్యాండ్లింగ్ ఆఫ్ స్కిన్ కానీ క్వాలిటీ ఆఫ్ స్కిన్ కానీ అండ్ ద రిజల్ట్స్ కానీ చాలా బాగా ఉంటాయి. ఇవే కాకుండా మనకి ఒకవేళ 1 year అప్పుడు మిస్ అయిపోతే ఐడియల్ టైమ్ ఈజ్ టు డూ సర్జరీ బిఫోర్ స్కూల్ గోయింగ్ ఏజ్. ఎందుకంటే పిల్లలకి ఒక్కసారి స్కూల్కి వెళ్తే ఏమవుతుందంటే అబ్బాయిలు పర్టికులర్గా దే హ్యావ్ ద కామన్ టాయిలెట్స్ ఉంటాయి. సో పక్కన అబ్బాయిలతో కంపేర్ చేసుకోవడం కానీ లేదంటే యూరిన్ పాస్ చేసినప్పుడు తన ప్యాంట్స్ కానీ నిక్కర్స్ కానీ వెట్ అవ్వడం కానీ జరుగుతుంది. దాంతో పక్కన పిల్లలందరూ టీస్ చేయడము బుల్లింగ్ చేయడం జరుగుతుంది. సో ద చిల్డ్రన్ విల్ hesitate to go to the school and ఆ చిన్న ఏజ్ నుండే దే విల్ హ్యావ్ ద ఇంపాక్ట్ ఆన్ దేర్ మైండ్స్. సో ఆ సైకలాజికల్ ఎఫెక్ట్స్ అన్ని రిమూవ్ చేయడం కోసం బిఫోర్ స్కూల్ గోయింగ్ ఏజ్ మనం ఆపరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీ కెన్ అవాయిడ్ ఆల్ దిస్ సర్కమ్స్టెన్సెస్ అనమాట. ఎనీవే దీని తర్వాత కూడా చేయడం ఇబ్బంది లేదు, బట్ వీ కెన్ ఈవెన్ అవాయిడ్ దట్ ద స్మాల్ థింగ్స్ విచ్ కెన్ ఇంపాక్ట్ దర్ బ్యూటిఫుల్ మైండ్స్ అనమాట. సో అందుకోసం అనేసి మనము బిఫోర్ స్కూల్ గోయింగ్ ఏజ్ చేయడం అనేది మనకి ఇంపార్టెంట్. మరి సర్జరీ తర్వాత ఎన్ని డేస్ అట్లా ఉండాలి మనము హాస్పిటల్లో అంటే యూజువల్లీ సర్జరీ తర్వాత విల్ స్టే ఫర్ ఓన్లీ 1 day ఉంటుంది. దాని తర్వాత విల్ రిమూవ్ ద డ్రెస్సింగ్ ఆఫ్టర్ 1 week అండ్ యూరిన్ ఆఫ్టర్ 2 weeks అనేది మనం బట్టి చూస్తామన్నమాట. సో ఓవరాల్గా దీనికి రిజల్ట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ దిస్ నో నీడ్ టు ప్యానిక్ కావాల్సిన అవసరం ఉండదు, పర్టికులర్లీ పేరెంట్స్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్కి. సో ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ ఇన్ ఏ వెరీ బ్యూటిఫుల్ వే. థ్యాంక్ యూ.